రేపు మంగళవారం ద్వాదశి. కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది. కుంకుమ నీళ్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది. రేపు మంగళవారం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మంగళవారం కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది. రేపు మంగళవారం రోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కుంకుమ నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. మనకు నీరు అనేది చాలా అవసరం. ఎంత డబ్బు ఉన్నవాడికి, పేదవాడైనా నీరు లేకపోతే బ్రతకలేడు. నీరు చాలా శక్తిని కలిగి ఉంటుంది. నీటితో చాలా రకాల పరిహారాలు చేయవచ్చు. నీరుతో దేవుళ్లను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. శివలింగంపై చెంబుడు నీరు పోస్తే జన్మల పాపాలను తొలగించుకోవచ్చునని పండితులు చెబుతూ ఉన్నారు. నీటిలో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆజ్యమివ్వటం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. నీటిలో ఏ వస్తువు వేసినా అది పవిత్రంగా, శక్తివంతంగా మారుతుంది. రేపు మంగళవారం కుంకుమ వేసి ఒక పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా పోతుంది. కుంకుమ కూడా చాలా శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమలో చాలా రకాల కుంకుమలు ఉంటాయి. కుంకుమ అనేది నర దృష్టిని తొలగించుకోవటానికి సహాయం చేస్తుంది. అందుకే పూర్వం మన పెద్దలు బయటకు వెళ్ళినప్పుడు కుంకుమ ధరించమని చెప్పేవారు. కుంకుమ ధరించడం వలన ఇతరులు మీ వైపు దృష్టితో చూసినా ఏమీ కాదు. చిన్న కుంకుమ బొట్టుకు అంతటి శక్తి ఉంటుంది. పూజ చేసే ముందు ఆడవారు కానీ మగవారు కానీ నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే కుంకుమ ధరిస్తే మంచిది అని పండితులు చెబుతూ ఉన్నారు. కుంకుమ మరియు నీరు లేనిదే పూజ పూర్తి అవ్వదు. కుంకుమను దేవీ దేవతలకు సమర్పిస్తారు. నీటితో అభిషేకం చేస్తారు. కుంకుమతో పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయని, ఇంట్లో శ్రేయస్సు వస్తుందని నమ్మకం. కుంకుమను దానం చేయటం, దేవుళ్లకు సమర్పించడం, ధరించడం వంటివి పరిహారంగా చేయవచ్చు. ఇక మంగళవారం రోజు కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు మంగళవారం రోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది. రేపు మంగళవారం ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు కావాలి. స్టీలు, ప్లాస్టిక్ గ్లాస్తో పరిహారం చేస్తే ఫలితం ఉండదు. ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో కుంకుమను వేయండి. ఇప్పుడు ఆ గ్లాసులో వాటర్ను పోయండి. మీ ఇంటిలో పూజించని తులసి చెట్టు ఉంటే ఆ చెట్టు ఆకులను ఆ గ్లాసులో వేయండి. 2 తులసి ఆకులు వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంటిలో వేరే తులసి చెట్టు లేకపోతే మీరు పూజించే తులసి చెట్టు నుండి 2 ఆకులను తెంపండి. ఆడవారు తెంపకూడదు కాబట్టి మీ భర్త చేత కానీ మీ కొడుకుల చేత కానీ 2 తులసి ఆకులను తెంపించండి. తులసి ఆకుల నుండి ఆకులను తెంపే ముందు మీరు ఆ తులసమ్మకు ఇలా చెప్పుకోవాలి. అమ్మ తులసమ్మ తల్లి, మేము మా సమస్యల నుండి బయటపడడానికి ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నాము. అందుకోసం ఈ చెట్టు ఆకులను తెంపుతున్నాము అని చెప్పిన తర్వాత మీ భర్తను లేదా మీ కొడుకులను ఆకులను తెంపమని చెప్పండి. 2 ఆకులను ఆ కుంకుమ నీటిలో వేశాక ఆ గ్లాస్ పట్టుకొని అన్ని గదులలో తిరగండి. అలా తిరిగిన తర్వాత మెయిన్ డోర్ పక్కన కుడి వైపున ఈ గ్లాసును పెట్టాలి. ఇంటి లోపల వైపే పెట్టాలి. మీరు ఇంటిలోనికి వస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్లో తలుపు రెక్క ఉంటుంది కదా, ఆ తలుపు పక్కన పెట్టాలి. ఇలా గ్లాసును పెట్టి అలా వదిలేయండి. 24 గంటల వరకు అలా వదిలేయాలి. మీరు ఈరోజు ఉదయం 7 గంటలకు గ్లాస్ తలుపు పక్కన పెడితే మరుసటి రోజు ఉదయం 7 గంటల తర్వాత అంటే 7 గంటల 5 నిమిషాలకు కానీ 7 గంటల 10 నిమిషాలకు కానీ ఆ గ్లాసును తీయాలి. ఆ వాటర్ ఎవరు తిరగని ప్రదేశంలో లేదా డ్రైనేజీలో పడవేయండి. నడిచే దారిలో ఆ వాటర్ పోయకూడదు. ఈ పరిహారం స్నానం చేశాక చేయాలి. ఈ గ్లాసును తీసేటప్పుడు కూడా మీరు స్నానం చేసి ఉండాలి. ఆ వాటర్ను బయట పడేసిన తర్వాత ఆ గ్లాస్ను కడగండి. మీరు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇంటిలోనికి రండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా 24 గంటల్లో బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది.
మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. మీ ఇల్లు ఆయురారోగ్యాలతో తొలతూగుతుంది. ఇది ఒక గొప్ప పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఆడవారు నెలసరిలో సమయంలో ఉంటే ఈ పరిహారం చేయకండి. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు. నియమ నిష్టలతో ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం రోజు కుంకుమతో ఈ పరిహారం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.